ఐఫోన్ నుంచి ఏదైనా కొత్త సిరీస్ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా మామూలు హడావుడి ఉండదు. ఆ హడావుడి ఒక కోలాహలం లాగైతే ఉంటుంది. అలాంటిది ఐఫోన్ నుంచి నిన్న 17 అనేటువంటి సిరీస్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంతకీ ఐఫోన్ 17 సిరీస్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏ ఏ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికాలో ఐఫోన్పై ఎందుకింత వ్యతిరేకత? నిజంగా చెప్పాలంటే అమెరికాలో ఐఫోన్లకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఈ మధ్యకాలంలో ఐఫోన్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. నిజంగా ఐఫోన్కి సంబంధించి ఏదైనా కొత్త సిరీస్ వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఒక హడావుడి ఉంటుంది. కొత్త సిరీస్ వచ్చే రోజుకి ముందు నుంచే చాలామంది కూడా క్యూ లైన్లో నిలబడి మరీ కస్టమర్లు ఈ ఐఫోన్లను దక్కించుకున్నటువంటి సందర్భాలను మనం చాలా చూసాం. సో నిన్న ఐఫోన్ 17కి సంబంధించినటువంటి సిరీస్ అయితే లాంచ్ అయింది. ఈ సందర్భంగా ఈ 17 సిరీస్ మీద అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఆ వ్యతిరేకతకు కారణం ఏంటనేది ఒకసారి చూస్తే, ఐఫోన్ కొత్త సిరీస్ వస్తుందంటే ఆ హడావుడి మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అదో వైరల్ టాపిక్ అవుతూ ఉంది. ఫోన్ను దక్కించుకునేందుకు ముందు రోజు రాత్రి నుంచే షాపుల ముందు పడిగాపులు పడినటువంటి దృశ్యాలను గతంలో మనం చూసాం. ఫోన్ దక్కించుకున్న తర్వాత ఆ సంబరాలు చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం. ఇలా ఓ రేంజ్లో ఉంటుంది కోలాహలం. ఈసారి కూడా ఐఫోన్ 17 సిరీస్ ఘనంగా లాంచ్ అయింది. ఆపిల్ పార్క్లో ఒకటే హంగామా కనిపించింది. మరికొన్ని రోజుల్లో బుకింగ్స్ అయితే మొదలు కాబోతూ ఉన్నాయి. 19 నుంచి మార్కెట్లోకి ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతూ ఉంది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు నిజంగా ఈ నెల 19వ తేదీ నుంచి మార్కెట్లో అయితే అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. రేట్లు కూడా ఎప్పట్లాగే భారీగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి 17 సిరీస్ ఫోన్ల మీద కూసింత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఆ విముఖత అమెరికా నుంచే ఎక్కువగా కనిపించడం చెప్పుకోదగ్గ విషయం. సో యాపిల్ నుంచి విడుదలైనటువంటి 17 సిరీస్ మీద ఒక విముఖత అయితే వ్యక్తమవుతుంది. అందులోనూ అమెరికా నుంచే విముఖత ఎక్కువగా వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. దానికి కారణం ఏంటనేది కనుక మనం వెళ్తే, ఆపిల్ చరిత్రలోనే తొలిసారి నాజూకైనటువంటి ఫోన్ను ఇప్పుడు యాపిల్ రిలీజ్ చేసింది. దీనికి ఐఫోన్ ఎయిర్ అనేటువంటి పేరు పెట్టారు. చూడ్డానికి స్లిమ్గానే ఉంది, కానీ దీని బ్యాటరీ లైఫ్ మాత్రం కంపెనీ చెబుతున్న రేంజ్లో లేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఐఫోన్ చరిత్రలోనే చాలా స్లిమ్గా నాజూకైనటువంటి ఫోన్ని ఇప్పుడు ఐఫోన్ వారు రిలీజ్ చేశారు. దీనికి ఐఫోన్ ఎయిర్ అనేటువంటి పేరు పెట్టారు. చూడ్డానికి నిజంగా ఈ ఐఫోన్ ఎయిర్ చాలా స్లిమ్గా నాజుగ్గా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది, కానీ దాని బ్యాటరీ లైఫ్ మాత్రం ఈ యాపిల్ కంపెనీ చెబుతున్నట్లుగా అంత అద్భుతమైనటువంటి రేంజ్లో ఏమి లేదంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపెడుతూ ఉన్నాయి. ఆల్ డే బ్యాటరీ లైఫ్ అంటూ యాపిల్ చెబుతోంది, కానీ గట్టిగా వాడితే 4 నుంచి 5 గంటలకు మించి ఛార్జింగ్ రావడం లేదంటూ వాషింగ్టన్ పోస్ట్ తన రివ్యూలో అయితే పేర్కొనడం జరిగింది. 17 సిరీస్లో స్లిమ్ మోడల్ వస్తుందంటూ యూజర్స్ ఊహించలేదు, కానీ ఫోల్డబుల్ మోడల్ వస్తుందంటూ మాత్రం చాలామంది ఆశించారు. శాంసంగ్కి పోటీగా ఫోల్డ్ చేసుకునే ఐఫోన్ వస్తుందని చాలామంది ఎదురు చూశారు, కానీ అదైతే జరగలేదు. కానీ ఈ స్లిమ్ మోడల్ అయితే రావడం జరిగింది. దీంతో చాలామంది యుఎస్ యూజర్స్ తన అసంతృప్తిని అయితే వెలగక్కారు. దీని మీద శాంసంగ్ సంస్థ కూడా పరోక్షంగా సెటైర్ వేసింది. ఇక ఐఫోన్ 17 సిరీస్పై మరో ప్రధానమైనటువంటి విమర్శ ఇంకోటి ఉంది. అదేంటంటే 17 సిరీస్లో ప్రో మ్యాక్స్ను తమ ఫ్లాగ్షిప్ మోడల్గా ప్రకటించింది యాపిల్ సంస్థ. కట్ చేస్తే ఆ మోడల్ వెనక భాగం అచ్చం గూగుల్ పిక్సెల్ ఫోన్ను తలపిస్తుంది అన్నట్లుగా ఇప్పుడు ఆపిల్ సంస్థ విడుదల చేసినటువంటి 17 సిరీస్ ఐఫోన్ మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనిపైన కూడా విమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. ఇక ధరల శ్రేణిపై ఎప్పట్లానే విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. ఏఐ ఆధారిత ఫ్యూచర్స్ని చూపించి ధరల్ని ఇంకాస్త పెంచారంటూ కూడా కొంతమంది ఇప్పుడు ఈ ఐఫోన్ 17 సిరీస్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈసారి ఐఫోన్ మోడల్స్పై అమెరికాలో ప్రశంసల కంటే కూడా విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ
చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటిని యాపిల్ సంస్థ ఎలా తిప్పికొడుతుంది అనేది మాత్రం మనం వేచి చూడక తప్పదు. నిజంగా నిన్న ఆపిల్ సంస్థ విడుదల చేసినటువంటి ఈ 17 సిరీస్ ఫోన్ల హడావుడైతే ఉదయం అంతా చాలా ఎక్కువగా కనిపించింది. ఆ తర్వాత ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సిరీస్ మొబైళ్ళు మార్కెట్లోకి అయితే అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. అయితే ఈ 17 సిరీస్ మీద నిజంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఫోన్ చూడడానికి చాలా స్లిమ్గా ఉన్నప్పటికీ మేము ఆశించినటువంటి రీతిలో ఈ మొబైల్ లేదు అంటూ కూడా చాలామంది వారి అభిప్రాయాలను అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇక ఈసారి ఖచ్చితంగా ఐఫోన్ 17 సిరీస్ అనేది ఫోల్డబుల్ సిరీస్ లాగా వచ్చేటువంటి అవకాశం ఉందని చాలామంది భావించారు. కానీ వారికి కూడా నిరాశ తప్పలేదన్నట్లుగా ఈ రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి. వాషింగ్టన్ చేసినటువంటి పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దీని మీద తీవ్ర ఆరోపణలు విమర్శలు వెల్లవెత్తుతున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా ఐఫోన్ 17 సిరీస్ మీద వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత పట్ల ఐఫోన్ ఎలా స్పందిస్తుంది అనేది మనం ఇక రాను రోజుల్లో ఎదురు చూడక తప్పదు.